రెండో రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మధిరలోని తన క్యాంపు కార్యాలయానికి తమ సమస్యల్ని చెప్పుకునేందుకు బారులు తీరారు ప్రజలు. డిప్యూటీ సీఎం భట్టి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు భట్టి. పదేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో అప్పులు తెచ్చారంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అధోగతి పాలైందన్నారు. మిషన్ భగీరథపై సమీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ఇరిగేషన్ శాఖలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లుగా దాదాపు 1,00,000 కోట్ల పైబడి కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పులు తీసుకుని వచ్చి ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అధోగతి పాలైతే దాని వాస్తవ పరిస్థితులు ఏంటో అక్కడికి వెళ్లి నేరుగా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టుగా వాస్తవ విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పాలన ద్వారా ప్రజలకు చూపించాం. మీ అందరూ తెలిసిన మిషన్ భగీరథ దాని సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అవి ఎట్లా ఉంటాయో గందరగోళ పరిస్థితిలో ఉంది.